రాధా మనోహర్ దాస్ అనే ఒక సన్యాసి గురించి కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. చాకిరేవులో ఇడిచిన బట్టలు ఉతికినట్లుగా ప్రతి ఇంటర్వ్యూలో కూడా వాడిని ఉతుకుతూనే ఉన్నాం. వాడిని సన్యాసి అని ఎందుకంటున్నానంటే, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మీద ఉన్న ఇష్టంతో బంధాలను, బంధుత్వాలను, కుటుంబాన్ని, భార్యని, బిడ్డల్ని అందరినీ వదిలిపెట్టి సన్యాస జీవితం జీవించే వారిని సన్యాసులు అంటారు. వారు కుటుంబాన్ని వదిలిపెడతారు, బంధుత్వాలను వదిలిపెడతారు, బంధువులను వదిలిపెడతారు. అయితే కుటుంబాలు, బంధువులు, బంధుత్వాలు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ ఈడి బతుకుపాడుగాను, ఎందుకడు మనకొద్దు అని పెళ్ళాం బిడ్డలతో సహా తరిమి కొడితే ఇంట్లో నుంచి పారిపోయిన వాడిని సన్యాసి అంటారు. దేవుని కోసం అన్నిటినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అంటారు. భరించలేక నువ్వు వద్దురా నాయన అని ఇంట్లో నుంచి తరిమితే పారిపోయిన బైరాగోణ్ణి సన్యాసి అంటారు. వీడు బైరాగి. బైరాగి అంటే మళ్ళీ ఒక కులాన్ని నేను అవమానించినట్లుగా ఉంటుందేమో, నన్ను క్షమించండి. వీడు పెద్ద సన్యాసిగాడు. వీడు బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అంటాడు, లంజల పుస్తకం అంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని మరియా రోమా సైనికుడితో పాపం చేసి కన్నది అని చెప్తాడు. క్రైస్తవ్యాన్ని, ఇస్లాం సహోదరుల్ని ఎడారి మతాలు అంటాడు. మనకు అసలు దేశభక్తి లేదంటాడు, మనల్ని గొర్రెలు అంటాడు. వాడి ఇష్టం. తాగి కూర్చుంటాడు కదా, ఆ టైంలో ఏది గుర్తొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. వాడికి చాకిరేవు కార్యక్రమం పెట్టాం, కొన్ని రోజులుగా వాడిని ఉతుకుతూనే ఉన్నాం. సామ, దాన, వేద దండోపాయాలు ఏదో ఒకటి చేసి వాడి బుద్ధిని మార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే శివుణ్ణి శని వెంటబడ్డట్లు వీడిని దరిద్రం వెంటబడతా ఉంది. ఆ దరిద్రం పట్టి వాడు అట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరినైనా సరే డిస్కషన్ చేయడానికి రమ్మని వీడిని అడిగితే మీరు మాకే పుట్టారుగా అని హేళనగా మాట్లాడుతున్నాడు. మీ అమ్మ నాన్న పేర్లు చెప్పండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏబీపీ దేశంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది, మీరు చూసే ఉంటారు, ప్రోమో చూసారు కదా. ఏబీపీ దేశం అనే ఛానల్లో రాధా మనోహర్ దాస్ నాకు ఒక సవాలు విసిరాడు. దానికి ప్రతిగా వారు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ జరిగింది, సుమారు 1:40 పాటు ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వారు నన్ను రాధా మనోహర్ దాస్ గురించి అడిగినప్పుడు నేను సమాధానాలు చెప్పాను. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ఒకటి నైట్ రిలీజ్ అయింది. అందులో వీడు వెంటనే కామెంట్ బాక్స్లోకి వచ్చేసాడు, కామెంట్ సెక్షన్లోకి వచ్చి అజయ్ అమ్మా నాన్నల పేర్లు ఏంటో చెప్పమనండి అని అంటున్నాడు. రాధా మనోహర్ దాస్, నీకు అర్థం కావట్లేదేమో, నేను ఆ వీడియోలో చెప్పాను, అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. మా అమ్మగారి పేరు అంకాలమ్మ, మా నాన్నగారి పేరు కోటయ్య, మా ఇంటి పేరు మద్దిశెట్టి, మేము పోసలోళ్ళం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత త్రాగుబోతుగా, తిరుగుబోతుగా ఉన్న మా నాన్నగారి జీవితం మారి పేరు కూడా మార్చబడింది. ఇప్పుడు ఆయన జయరాజు. సృష్టిని పూజించే నా తల్లి మారిన తర్వాత సృష్టికర్తలోనికి ఆవిడ విశ్వాసం మరలిన తర్వాత ఆవిడికి ఎలిజబెత్ అని పేరు పెట్టారు. అమ్మా నాన్నల పేర్లు అవి. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా విభజించబడిన తర్వాత అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, సరోజనపురం అనే గ్రామంలో మేము ఉంటాం. మా నాన్నగారు చర్చి పాస్టర్. మేము 4 అన్నదమ్ములు. పెద్దన్నయ్య సత్యప్రసాద్, రెండో అన్నయ్య సామెలు, నేను, తమ్ముడు సురేష్. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. బంగారంలాగా ఎవరి కాపురం వాళ్ళు చూసుకుంటున్నారు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు. ఇది మా జీవితం. ఇప్పుడు నువ్వు చెప్పరా సన్నాసి, నీ దేవుర్రా? ఏ ఊర్లో పుట్టావురా సన్నాసి నువ్వు? ఊరు పేరు అడిగితే ఎందుకని డిబేట్లలోంచి లేచి వెళ్ళిపోతున్నావు నువ్వు? నీ కుటుంబం భాగోతం బయటపడిద్దనా? లేకపోతే చెయ్యరాని పనులేమైనా ఊర్లో చేసావా నువ్వు? నీ ఊరు పేరు చెప్పరా రే, ప్లీజ్ రా. రాధా మనోహర్ దాస్, మనోహర్ రావు, రాధాకృష్ణ, తాళ్ళపూడి మోహన్ రావు. అరే నాయన, ఎన్ని పేర్లు ఉన్నాయిరా నీకు? నా పేరు
బ్యాప్టిజం తీసుకోక ముందు, నేను యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఎర్రప్ప, అది మా తాతగారి పేరు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత అజయ్ బాబుగా నా పేరు మార్చారు. బ్రతుకుతో పాటు పేరు కూడా మారింది. ఇప్పుడు నీ పేరేంటి చెప్పు? చాలా మంది నిన్ను డిచ్కి బాబా అంటారు. నీ గురించి తెలిసిన వాళ్ళు కాదండి వాడి పేరు రాధాకృష్ణ అంటారు. ఇంకొంతమంది కాదు కాదు వాడి పేరు మోహన్ రావు అంటున్నారు. ఇంకొంతమంది వాళ్ళ ఇంటి పేరు తాళ్లపొడి అంటున్నారు. ఇంకొంతమంది వీడు రాధా మనోహర్ దాస్ కాదు, వీడు బొంద కాదు, ఇస్కాన్లో వీడు చేరిన తర్వాత ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వీడిని బయటికి వెళ్ళగొట్టారు, బయటకు వచ్చి కథలు నడుపుతున్నాడు అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఆడి సన్యాసి కాదు, వాడు ఒక పెద్ద సన్నాసి అండి అంటున్నారు. కొంతమంది నిన్ను బ్రాహ్మణుడేమో అనుకుంటున్నారు. నీలాంటి వాడు బ్రాహ్మణుల్లో ఎందుకు పుడతాడు? నీలాంటి ఒక సన్నాసి బ్రాహ్మణుల్లో పుట్టాడు కదా. నీవు మా శూద్రుడు అన్న విషయం మా వాళ్ళకి తెలియట్లా. అసలు నీది ఏ కులం? మీ అమ్మా నాన్న ఎవరు? నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరేంటి? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను BA LLB చేశాను. డిగ్రీ సత్తుపల్లి జలగం వెంకటరావు డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ అయింది నాది. కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ నేను. LLB ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో ఉండే పడాల రామారెడ్డి లా కాలేజ్లో కంప్లీట్ చేశాను. అక్కడ కూడా ర్యాంకర్నే. మరి నువ్వేం చదువుకున్నావు చెప్పు? చాలా మంది నువ్వేవో వేదాలు చదివేవు, పురాణాలు చదివేవు, రామాయణం తెలుసు నీకు, భగవద్గీత తెలుసు నీకు, మహాభారతం తెలుసు నీకు అని అంటున్నారు. నీ బొంద, నీకేం తెలియదు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఒకసారి ఒక ఇంటర్వ్యూ జరుగుతుందండి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇతను ఒక ప్రశ్న అడిగాడు. ఈ సన్నాసి గారినే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతను ఏమడిగాడంటే, రావణాసురుడు ఏ స్త్రీనైనా బలవంతంగా ముట్టుకోవాలని ప్రయత్నిస్తే అతని తల 1000 ఒక్కలవుతుందనే శాపం ఉంటుందంట రావణాసురుడికి. వాల్మీకి రాసిన రామాయణం ప్రకారంగా రావణాసురుడు సీత జుట్టు పట్టుకొని బలవంతంగా ఈడ్చుకొని అతని తొడల మీద కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా వాల్మీకి రామాయణంలో ఉంది కదా. మరి సీతను బలవంతంగా ముట్టుకున్నాడు కదా, ఎందుకని అతని తల 1000 ఒక్కలు కాలేదు అని యాంకర్ అడిగితే, నిజమే, మంచి ప్రశ్న, పెద్దవారిని అడిగి తెలుసుకుందాం అన్నాడు. అది వీడి తెలివి. వాడి తెలివేంటో, వాడి జ్ఞానం ఏంటో మీతో చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. అది వాడి తెలివి. వీడు కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ అమ్మ మీ నాన్న పేరు చెప్పండి. మా అమ్మ మా నాన్న పేరు నేను చెప్పినా, మా పెద్దన్న చెప్పినా, మా తమ్ముడు చెప్పినా, మా చిన్నన్న చెప్పినా, మా తల్లి ఒకరే, మా తండ్రి ఒకరే. మరి నువ్వెందుకు దాచి దాచి చెప్తున్నావు? అంటే మీ బ్రదర్కి ఒక తల్లిదండ్రి, మీ సిస్టర్కి ఒక తల్లిదండ్రి, నీకు ఒక తల్లిదండ్రి ఉన్నారా? లేకపోతే తండ్రులు వేరా, తల్లులు వేరా? ఓపెన్ గా చెప్పరాదురా డిచ్కి బాబా. ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు రాధా మనోహర్ దాస్ తో అజయ్ బాబుకి ఏంటి గొడవ అని. నా బంధువా రాధా మనోహర్ దాస్? ఏమైనా నా స్నేహితుడా? ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా మాకు? రాజకీయ పార్టీల్లో ఏమైనా శత్రువులుగా ఉన్నామా? కొన్ని వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా మాకు? కులం గొడవలు లేదండి. వీడు అశుద్ధం తినే నోటితో అశుద్ధపు మాటలు మాట్లాడాడు. ఎందుకంటున్నానంటే మాట, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియానిటీని, ఇస్లాంని ఇష్టపడే దళితుల్ని వీడు ఎంత చులకనగా, జుగుప్సాకరంగా, వల్గర్గా మాట్లాడతాడో ప్రపంచవ్యాప్తంగా ఉండే అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మీకు ఒక విషయం తెలియాలి, వీడి బ్రతుకు తెరివే అది. వీళ్ళ బ్రదరు, ఈ రాధా మనోహర్ దాస్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ బ్రదరు తెలుగు రాష్ట్రాల్లో RSS లో ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నాడు అని సమాచారం. కాబట్టి పోలీసులు రాధా మనోహర్ దాస్ జోలికి వెళ్ళట్లా. వాడి మీద చాలా చోట్ల కంప్లైంట్ చేసినా పోలీసులు తీసుకోవడానికి ఇష్టపట్ల, తీసుకున్న వాడిని అరెస్ట్ చేయట్లా. ద్వారకా తిరుమలలో వీడి మీద కంప్లైంట్ చేస్తే SP గారి దగ్గర ఇంకెప్పుడు కూడా నేను క్రైస్తవులను ఏమీ అన్నో, బైబుల్ జోలికి వెళ్ళను, దేవుని జోలికి వెళ్ళను, దూషించను అని చెప్పి హామీ పత్రం రాసిచ్చి బయటకు వచ్చాడు. ఆయన గాడిద, అడ్డగాడిదలాగా తిరుగుతున్నాడు వీడు బుద్ధి మారల. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో BJP కూటమి ప్రభుత్వం గెలిచినట్లు తెలంగాణలో కూడా BJP గెలవాలి అంటే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతికే ఈ తెలంగాణ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ విడిపోవాలి. అలా విడిపోతేనే హిందువుల ఓట్లన్నీ BJPకి పడతాయి.
అలా జరగాలి అని అంటే క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, హిందువుల్ని మతం పేరుతో వేరు చేయడానికి కొంతమంది వ్యక్తులు కావాలి. అందుకే వీడు బాబా అవతారం ధరించాడు. వీడు గురువు అంట. వీడు గురువు. ఒకసారి శిష్యురాలే అడిగింది, నీకేం తెలుసురా అని. ఆ వీడియో లక్షల మంది చూశారు. నీకు అసలు రామాయణమే సరిగ్గా తెలియదు కదరా అని అడిగింది శిష్యురాలు. ఆవిడ క్రైస్తవులు కమ్ముడు పోయింది అని చెప్పాడు తప్పించుకోవడానికి. వీడికి ఏమీ తెలియదు. వీడు ఎట్లా గురువు అయ్యాడో, గురువే ఎంత సన్నాసి అయితే వీడి శిష్యుడు ఇంకెంత సన్నాసులో అర్థం చేసుకోవచ్చు మనం. ఇంకెంత పండితులో అర్థం చేసుకోవచ్చు. వీడే పెద్ద పరమానందయ్య, ఇక వీడి శిష్యులు ఎంత గొప్ప పరమానందయ్య శిష్యులు మనం అర్థం చేసుకోవచ్చు. వీడు నోటుకి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. హద్దు అదుపు లేదు. చెప్పొద్దా వీడికి సమాధానం? వీడి గురించి ఎవరైనా ఏదైనా వీడియో చేస్తే వీడు చూడట్లేదేమో అని మీరు అనుకునేవారు. అందరికంటే ముందు వీడియో చూస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ వీడియో కూడా ఈ అరగుండు గారు చూస్తూనే ఉంటాడు కదరా. నిజం చెప్పరా గుండు, నువ్వు చూస్తున్నావు కదరా అరగుండు, ఈ వీడియో చూస్తున్నావు కదరా, నా మాటలు వింటున్నావు కదా గుండు, నువ్వు నీకే చెప్తున్నాను, చాకిరేవులో బండ మీద ఇడిసిన బట్టలను ఉతికినట్లు ఉతుకుతా కొడక. నిన్ను క్రైస్తవ్యాన్ని అవమానిస్తావు. మేము హిందుత్వాన్ని అవమానించామా? యేసుక్రీస్తుని అవమానిస్తావు. మేము మీ దేవుళ్ళని అవమానించామా? ముస్లిం సహోదరులను అవమానిస్తావు. ఎడారి మతమా? ఇజ్రాయెల్ దేశం పక్కన ఉన్న ఎడారంతా, ఇరాన్ ఇరాక్ దేశాల పక్కన ఉన్న ఎడారంతా, మన భారతదేశం పక్కన ఉండే తారెడారి ఎంత? నీ దినానికి ఇవి కూడా తెలుసా? నీ బొందబడ్డానికి ఇవి కూడా తెలుసా నీకు? ప్రపంచ దేశాలలో పెద్ద ఎడారుల్లో ఒకటి తారెడారి. పక్కనే ఎడారి ఉందని ఎడారి మతాలు అని మీరంటే, అన్నిటికంటే పెద్ద ఎడారి మతం మీ బ్రాహ్మణ మతమే. ఒప్పుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మణ మతం అని అంటున్నాను. వీడు బ్రాహ్మణుడు కాదు. మళ్ళీ మీరు తప్పుగా అనుకున్నారు. వీడు పిలక పెట్టుకొని తిరుగుతున్నాడు, జంజం వేసుకున్నాడు, వీడు బ్రాహ్మణుడు అనుకునేవాడు. వీడు కూడా మన ధర్మశాస్త్రం ప్రకారంగా శూద్రుడే. అందుకే అడుగుతున్నాను, నీదే కులమో చెప్పరా, నీ ఊరేదో చెప్పు. నీ ఊరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం, నీ బతికేంటి అనేది. నీ ఇంటి పక్కన బ్రతికిన వాళ్ళని అడుగుతాం, నీ ఊర్లో ఉండే వాళ్ళని అడుగుతాం. వీడి వివరాలు కావాలి. ఎందుకంటే వీడి జీవితం ఏంటో తెలియాలంటే వాళ్ళ ఊరు వెళ్ళాలి. అప్పుడు కానీ వీడి బతుకు బయటపడు. ఎక్కడ రహస్యాలన్నీ బయటపడతాయో, ఎక్కడ ఈ గోచోడ తీసి నన్ను దంతారో, ఎక్కడ నా పిలక కత్తిరిస్తారో అని చెప్పి, మీది ఏ ఊరు అని అడిగితే నేను ఒక ఊర్లో పుట్టాను. అందరూ ఊర్లోనే పుడతారా? దౌర్భాగ్యుడే. ఎడారిలో పుట్టరు ఎవరు. ఏ ఊర్లో? నీ ఊరికొక ఊరు పేరు ఏడి చచ్చింది కదా, ఏ ఊరది? నిన్ను గన్నా అనొద్దేమో నేను, నిన్ను గన్నా ఆ గొప్ప ఊరేది? ఇలా ఇంత గొప్ప వ్యక్తిని కన్నా ఆ గొప్ప ఊరేదో చెప్పరా దరిద్రుడా. ఏ ఊర్లో పుట్టావు నువ్వు? ఊరు పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడంటే ఆ ఊర్లో వీడు ఏం చేస్తుంటాడో ఆలోచించండి. ఎలాంటి దిక్కుమాలిన పనులు చేస్తుంటాడో ఆ ఊర్లో. వీడి బ్యాక్గ్రౌండ్ ఎంత దరిద్రంగా ఉండుంటుందో ఆ ఊర్లో, వీడి చరిత్ర ఎంత దరిద్రంగా ఉండుంటుందో ఆ ఊర్లో. ఒకసారి మీరు చూడండి. చాలా మంది అంటున్నారు పర్సనల్ గా తీసుకోవద్దు అని. క్రిస్టియానిటీ వేరు, నేను వేరు కాదు. క్రైస్తవులను ఏదైనా అంటే ఊరుకోండి నేను. క్రైస్తవ్యాన్ని ఏదైనా అంటే మాత్రం నేను ఊరుకోనండి. చాలా మంది అంటున్నారు కరుణాకర్ సుగ్గుణ లలిత్ కుమార్తో కూడా ఇంటర్వ్యూ చేయండి. కరుణాకర్ సుగ్గుణని లలిత్ కుమార్ని నడి రోడ్డు మీద బట్టలోడ తీసి నిలబెట్టారు మా వాళ్ళందరూ కూడా. ఎప్పుడో వికేఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు, వికేఆర్ గారు డిబేట్ చేశారు, జాన్ పాల్ గారు డిబేట్ చేశారు, జాన్ బాబు గారు డిబేట్ చేశారు, విశ్రాంతి క్రిస్టియన్ గారు డిబేట్ చేశారు, టిఎస్ కుమార్ గారు డిబేట్ చేశారు. ఎంతో మంది క్రైస్తవ మేధావులు, క్రైస్తవ పెద్దలు, క్రైస్తవంలో ఉన్నటువంటి దైవజనులు డిబేట్ లో కూర్చొని వెళ్ళని మీకేం తెలియదురా నాయన అని చెప్పి గొడ్డలో తీసి నిలబెట్టారు. ఈ రాధా మనోహర్ దాస్ గారు ఒక్కడే ఎస్కేప్ బాబా తప్పించుకొని తిరుగుతున్నాడు. నేను అనుకుంటున్నారేమో క్రైస్తవ్యంలో నాకు శత్రువులు ఎవరూ లేరు. అదేంటన్నా నీ గురించి చాలా వీడియోలు చేశారు, నీ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అది వారి మనస్సాక్షికి వదిలిపెడుతున్నాను. వారందరూ కూడా నా సహోదరులే. నాకంటే వయసులో పెద్దవారు అన్నలు, నాకంటే వయసులో చిన్నవారు తమ్ముళ్ళు, అంతే. నేను మాత్రం నోరు తెరిచి క్రైస్తవ సహోదరుల్ని ఒక్క మాట కూడా అనను నేను. వారికి నేను అలా అర్థమయ్యాను, మాట్లాడారు అంతే. దాని గురించి పెద్దగా నేను స్పందించడానికి ఏం లేదు. ఈ డిచ్కీ బాబా గారిని క్రిస్టియన్ సొసైటీ కొంచెం గట్టిగానే చూడాలి. ముస్లిం సహోదరులు కూడా వీడిని చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. వీడిని దళిత మిత్రులు కూడా వీడిని పట్టించుకోవాలి. ఎందుకంటే వీడు చేడు పురుగు. పొలంలో చేడబడ్డప్పుడు ఏం చేస్తాం? పచ్చని పొలంలో చేడబడితే రైతులు ఏం చేస్తారు? ఇవాళ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు పట్టిన చేడు వీడు. భయంకరమైనటువంటి భావజాలాన్ని తీసుకొని వచ్చి అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్న వారిని వెడగొడుతున్నాడు.
కాబట్టి వీడి విషయంలో మనం అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీడికి డబ్బు ఇస్తున్నారు, వీడికి మళ్ళీ వీడి వెనక 10 మంది టీము. వీడిని ఎవడన్నా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే వాడికి నుదుటి మీద బొట్టు పెట్టకుండా మాట్లాడే వీడు. అరే ఒక క్రిస్టియన్ వస్తాడు నీ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం, బొట్టు ఎందుకు పెడతావురా? మా క్రైస్తవ స్త్రీల నుదుటి మీద బొట్టు లేకపోతే మొగుళ్ళు లేరా మీకు, ముండలా మీరు అని అంటారు కదా. మరి నువ్వెందుకురా? నీ మొగుడు ఎవడురా? సారీ నేనే కదా నీ మొగుడిని, రాదా? అందుకే కదా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నావు, నిలువు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నావు. మరి అడ్డబొట్టు ఎప్పుడు పెడతావురా? రాదా? సిగ్గు శరణం లేదురా నీకు మాట్లాడడానికి? బెదిరింపులా? నీ శిష్యులు నన్ను బెదిరిస్తారా? నా తల మీద చూడు ఎంట్రుకలు ఎలా ఉన్నాయో, ఒక్కటి కూడా రాలదురా. నా ఇంటి ముందు ఉండే కుక్కే దడవదురా నీకు, నేను ఎందుకు దడుస్తాను చెప్పు? బ్రతకంటే ఆశ లేదు నాకు, ఇప్పటికిప్పుడు గుండెకి చచ్చిపోయినా సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. బతుకంటే ఆశ లేదు, చావంటే భయం కూడా లేదు నాకు. నువ్వు మంచిగా మాట్లాడు, మేము కూడా పద్ధతిగా మాట్లాడతాం. నీ వయసుకి గౌరవం ఇస్తాం, రాధా మనోహర్ దాస్ గారు అంటాం, చాలా గౌరవంగా మేము మాట్లాడతాం. మా కిరణ్ పాల్ గారు మాట్లాడారు కదా, రాధా మనోహర్ దాస్ గారు మా తండ్రితో సమానమని. నీ బుద్ధి మారిందారా? నీ గుణం మారిందా? నీ ప్రవర్తన మారిందా? నువ్వు మాట్లాడే తీరు మారిందా? ఏం మారిందిరా? అయ్యా బాబు అంటే ఇన్ని రకమైన నువ్వు నీకోసం నోరు పాడు చేసుకోవాల్సి వస్తుంది దరిద్రుడా. సరే మంచిదండి, ఏది ఏమైనా రాధా మనోహర్ దాస్ అనే ఈ పిచ్చి కుక్క ఎవరు భయపడొద్దు. వాడు కొన్ని 100 కోట్ల మంది ఆరాధించే దైవాలను నోటుకొచ్చినట్లుగా కించపరుస్తూ దూషిస్తున్నటువంటి వ్యక్తి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఖచ్చితంగా తగలాలి. ఇంటర్వ్యూకి రమ్మని ఓపెన్గా నేను డిబేట్ విసురుతున్నాను. మన ఇద్దరం ఇంటర్వ్యూ చేద్దాం, మన ఇద్దరం కూడా ఫేస్ టు ఫేస్ డిబేట్ చేద్దాం. రామాయణం మీద డిబేట్ చేద్దాం, భగవద్గీత మీద డిబేట్ చేద్దాం, మీ శివపురాణం మీద, విష్ణు పురాణం మీద, బ్రహ్మపురాణం మీద డిబేట్ చేద్దాం, అలాగే మా బైబిల్ మీద కూడా డిబేట్ చేద్దాం. మన ఇద్దరం కూర్చొని గ్రంథాలు ముందు పెట్టుకొని పెద్ద మనుషులను కూర్చోబెట్టి డిబేట్ చేద్దాం. అప్పుడు నువ్వెంత జ్ఞానివో, నిజంగా నువ్వు జ్ఞానివైతే, నువ్వు చెప్పేది నిజమైతే గురువు గారని బైబిల్ని వదిలిపెట్టి నేను కూడా నీ పక్కన తిరుగుతాను రా ఎస్కేప్ బావా. కథలు చెప్తున్నావు, కథలు. మంచిదండి. ఏబీపీ దేశంలో ఈరోజు రాత్రి మెయిన్ ఇంటర్వ్యూ, ఒక పార్ట్ రావచ్చు లేదా ఫుల్ ఇంటర్వ్యూ రావచ్చు, తప్పనిసరిగా చూడండి. ఎంతో మంది నన్ను పిలిచిన యాంకర్స్ హిందుత్వవాదుల్లానే మాట్లాడారు, కానీ ఈ యాంకర్ గారు మాత్రం ఒక జర్నలిస్ట్గా, పరిణితి చెందిన ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆయన మాట్లాడారు. క్రైస్తవ్యానికి సంబంధించిన అనేక విషయాలు, క్రిస్టియానిటీలో జరుగుతున్నటువంటి అనేక మోసాల గురించి, దైవజనులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి కూడా వారు నన్ను ప్రశ్నించారు. క్రైస్తవ్యానికి ప్రతినిధిగా సత్యాన్ని సత్యంగానే నేను మాట్లాడాను. అనేక విషయాల గురించినటువంటి చర్చ జరిగింది. తప్పనిసరిగా ఏబీపీ దేశంలో వస్తున్నటువంటి ఇంటర్వ్యూని, పూర్తి ఇంటర్వ్యూని మీరు చూడండి. మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలియచేయండి. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా నా హృదయపూర్వకమైన వందనాలు.